श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवन् षडकोप यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मीनृसिंह दिव्यपादकाधेवः श्रीवन् षडकोप श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीवन् षडकोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। श्रीपराशरभट्टार्यः श्रीरंगेश पुरोहितः श्रीवत्सांगसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। పాల్గొన మాస ఉత్తర పల్గుని నక్షత్రం శ్రీ మహాలక్ష్మి జయంతి. ఇది చాంద్రమాసం అంతరికి ఇప్పుడు చైత్రమాసం వచ్చింది, యుగాది వచ్చింది కాబట్టి. కానీ శౌరమానంలో ఇది పాల్గొన మాసము, ఇంకా కొత్త సంవత్సరం రాలేదు. ఈరోజు పాల్గొన మాసము ఉత్తర పల్గుని నక్షత్రం, మహాలక్ష్మి వారు పుట్టినరోజు ఈరోజు. అమ్మవారికి పుట్టినరోజా అంటే అమ్మవారు ఆవిర్భావం చేసిన రోజు ఇది. క్షీరాబ్ది నుంచి అమ్మవారు ఆవిర్భావం చేసిన రోజు పాల్గొన మాస ఉత్తర పల్గుని నక్షత్రం. పోయిన సంవత్సరం మన యూట్యూబ్ ఛానల్లో శరణాగతి గద్యం గురించి ఒక 4-5 వీడియో. ఎలా అంటే శరణాగతి గద్యం అంటే ఎందుకు, పంగుని ఉత్తరం అంటే ఏంటి, శరణాగతి గద్యంలో అమ్మవారి దగ్గరన స్వామి ఎంబ్రహ్మాన భగవద్ రామానుజర్ చేసిన శరణాగతి గురించి ఒక ఇంట్రో మాత్రం 4 వీడియోలో చిన్న వీడియోస్ ఉంది. కావాల్సిన వారికి డిస్క్రిప్షన్లో నేను అది లింక్ పెడతాను, ప్లేలిస్ట్లో లింక్ పెడతాను. కావాల్సిన వారు పోయి అది కూడా చూడండి. ఈ సంవత్సరం మనము ఆ రామానుజரோட శిష్యుడు శ్రీ కూరత్తాழ்వానోட తిరుక్కుమారర్ పుత్రుడు జ్యేష్ఠకుమారర్ శ్రీ పరాశర భట్టర్ ఆ స్వామి శ్రీరంగనాయకి పైన రాపించిన ఒక అద్భుతమైన ఒక గ్రంథం శ్రీ గుణరత్న కోశం. అంటే శ్రీ అంటే మహాలక్ష్మి, మహాలక్ష్మియోడ గుణ వైభవమని చెప్పవచ్చిన కోశం గ్రంథం శ్రీ గుణరత్న కోశం. చాలా విశేషమైన గ్రంథం. సంప్రదాయంలో మనకు కావాల్సిన విషయాలన్నీ తెలియవేసిన గ్రంథం. అదేవిధంగా అమ్మవారోడ యాట్రిబ్యూట్స్ ఎన్నెన్న గుణాలు ఉందో అమ్మవారికి, అమ్మవారి కరుణ ఎలా ఉంది, అమ్మవారి కృప ఎలా ఉంది, అమ్మవారికి స్వామివారికి ఉన్నంత ప్రేమ ఎలా ఉంది, ఇదన్నీ చాలా విశేషంగా వైభవంగా చెప్పిన గ్రంథం ఈ గుణరత్న కోసం. దీంట్లో మనం మొత్తం 52 శ్లోకాలు ఉన్నాయి. కానీ మనం ఈరోజు ఏ శ్లోకం మన అనుభవానికి పెట్టుకున్నామంటే 52 శ్లోకాలు. ఎందుకు స్వామి 52 అంటే విశేషమైన అన్ని శ్లోకాలు విశేషమే, కానీ అడియనకు చాలా ప్రేమమైన ఒక 2-3 శ్లోకాల్లో ఇది కూడా ఒకటి. 2వ శ్లోకం చాలా విశేషమైన శ్లోకం. ఉల్లాస పల్లవిత పాలి సప్తలోకి నిర్భాగ కోడగిర కేక కడాక్షలీలాం శ్రీరంగ హమ్యతల మంగళ దీపరేగాం శ్రీరంగరాజమహిషీం శ్రీయమాశ్రయామ. ఇది విశేషమైన శ్లోకం. అదేవిధంగా 50 శ్లోకం. మాదర్ మైథిలి రాక్షసీ ఘనాహాన లఘుధరా రామస్తి గోష్ఠీ కడదా. ఈ శ్లోకాల గురించి పరిపూర్ణమైన ఒక వ్యాఖ్యానం మన యూట్యూబ్ ఛానల్లో చతుశ్లోకిని ఒక స్వామి ఆళవంతారోడ గ్రంథం మనం యూట్యూబ్లో ఉపన్యాసమా చేసినది ఛానల్లో ఉంది. అప్పుడు అదొక ఇంట్రో వీడియోలో ఈ శ్లోకాలు మాధర్ మైథిలి శ్లోకమని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది కూడా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, కావాల్సిన వారు అది కూడా చూడవచ్చు. చాలా విశేషమైన శ్లోకం. అమ్మవారికి మన పైన ఎంత కృపలు ఉంది అదే చెప్పవచ్చిన శ్లోకం అది. ఈ శ్లోకం ఏం స్వామి విశేషం అంటే తొలడిపుడియాడు వారు ఒక పాసురం చెప్తున్నారు. అంటే అడియల్ నమ్ పయ్యల్
అమ్మవో కొడియవ అడియలం పైలంట అరంగమా నగరులానే. పెద్దవారు మనంని నావాడు అని చెప్పాలి. పెద్దవారు నావాడు అయినా అని చెప్తే అదకన్నా పెద్ద మనకి ప్రసాదం లోకంలో ఏమీ లేదు. ఈ శ్లోకంలో పరాశర భట్టర్ అమ్మవారి దగ్గర ఏ ప్రార్థన చేస్తున్నారంటే, అమ్మా నాన్న మీ గోష్ఠిలో మీ వాడున ఒక దాసుడుగా ఒక పుత్రుడుగా నన్ను మీ గోష్ఠిలో అన్వయం చేసుకోమ్మా అని చెప్పవచ్చిన శ్లోకందా ఇది. అదేవిధంగా మనం గురించి స్వామివారి దగ్గర అమ్మవారు ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు, అది వివరణ చేసిన ఒక శ్లోకంగా ఇది. ఫస్ట్ శ్లోకం చూస్తున్నాము, ఆ తర్వాత అదొక వ్యాఖ్యానం ఏంటి అని మనం చూస్తాం. పితేవ తత్ ప్రేయాన్ జనని పరిపూర్ణాకసి జనే హితః శ్రోతో వృద్ధ్యా భవతి చ కదాచిత్ ఖలు క్షతిః కిమేతత్ నిర్దోషః క ఇది జగతి ఇది త్వం ఉచితైః ఉపాయైః విస్మార్య స్వజనయసి మాథా తదసి నః. స్వజనయసి ఆశ్చర్యமான ప్రయోగం ఇదన్నీ. జననీ అఖిల జగన్మాత. ఇదో స్వామి ఎంబెరుమానార్ తన గద్యత్రయంలో ఫస్ట్ అమ్మవారి దగ్గర శరణాగతి చేసినారు. అలా ఒక ముఖ్యమైన ప్రయోగం చేస్తున్నారు. రామానుజన్ అంటే నిగర లేకున్న స్వామి. అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణమహం ప్రపత్తే అని అన్నారు. అంటే ఇదే పరాశర భట్టర్ ఒక ముఖ్యమైన ఒక విషయం చెప్తున్నారు. ఏంటంటే స్వామివారికి 2 నేత్రం ఉంది కదా, దాంట్లో ఒక్క నేత్రం పెట్టుకొని ఈ ప్రపంచాన్ని రక్షణ చేస్తున్నారు, ఇంకొక నేత్రం పెట్టుకొని నా ఒక్కడ మాదు రక్షణ చేస్తున్నారు, నా ఒక్కడ మాదు చూస్తే ఉన్నారు స్వామి అని చెప్పినది పరాశర భట్టర్. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ థాటు పరాశర భట్టకు రావాలంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? రామానుజ చెప్పిన అదే మాటలు. అఖిల జగన్మాతరం స్వామివారు ఏం చెప్పారు? అఖిల జగత్తుకు ఆయనే మాత. అప్పుడు అఖిల జగత్తుకు మాత అని చెప్పినప్పుడు రామానుజుడు కూడా దాని లోపలే వచ్చేసారు కదా. అఖిల జగన్ చెప్పినప్పుడు రామానుజుడు కూడా ఇంక్లూడెడ్ కదా. కానీ రామానుజుడు అలా చెప్పలేవు. అఖిల జగన్మాతరం అస్మన్మాతరం ఒక విశేషంగా తన గురించి చెప్తున్నారంటే, అందరికీ మాత అన్నా కూడా నాలాంటి వేరే ఏమి గది లేకుండా ఉన్నవారికి, ఇది భగవద్ రామానుజుడు చెప్తున్నారు, మన కోసం చేసినదే కదా శరణాగతి గద్యం. వేరే గది లేకున్నా, ఎక్కడ పోకడ లేకున్నా, చైల ఏమీ లేకున్నా, ఆకించన్యంగా అనన్య గతిత్వంగా ఉన్న వారికి విశేషమైన తన మాతృత్వము అమ్మవారు చూపిస్తున్నారు. అందుకంటే అఖిల జగత్తుకు ఆమె మాత. అశేషానాం జగతగా విష్ణుపత్నిని వేదం కూడా చెప్తుంది. అశేషానాం జగతగా జగతన్నికి ఆమె ఈశ్వరి అని చెప్తుంది. కానీ నాలాంటి ఏమి లేకున్న వారికి విశేషమైన తన మాతృత్వంని, తన సౌలభ్యంని అమ్మవారు చూపిస్తున్నారు. కంటే అస్మన్మాదరం అన్నారు స్వామి. ఇక్కడ పరాశర భట్టర్ కూడా ఏం చేస్తున్నారంట, స్వజనయసి అమ్మా, స్వజనయసి మాత, అమ్మా నాన్న మీ గోష్ఠి లోపల మీ వారిన అన్వయం చేసుకోమ్మా. ఎందుకు అంటే ముందుకు వస్తుంది, పితేవ త్వత్ ప్రేయాన్ జనని అంటే ఈ లోకమన్నికి మాత. అది మాత్రం కాదు, ఎవరికి ప్రియమైన ఉన్నవారంటే ప్రేయాన్ జనని కాంతస్తే పురుషోత్తమ వనిపతి శయ్యాసనం వాగనం చతుశ్లోకి చూస్తున్నాం కదా. స్వామి శ్రీరంగనాథుడికి ప్రియమైన భార్య. ఎలా?
ప్రియమైన కాదే, అందుకంటే చతుశ్లోకిలో ఆడమంతా కాంతస్తే వృషోత్తమ అన్నారు. అంటే ప్రియమైన ఇష్టమైన భార్య శ్రీ రంగనాయకి. ఏ రంగనాయకి అఖిల జగన్మాధవ రంగనాయకి పితేవతం ప్రేయా జనని పరిపూర్ణాకథి జనే హిత. అంటే స్వామివారు ఈ శ్లోకం ఎందుకు సెలెక్ట్ చేసిన మాదిరికి ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈ లోకంలో ఉన్న వరకు ప్రకృతి సంబంధం వల్ల మన పూర్వకర్మ వల్ల తప్పు చేస్తే ఉన్నాం. తప్పు చేయలేకున్న వారు ఎవరు లేవు. పాపానాంబ శుభానాంబ ఉదార్గాణం కులభంగమైన అమ్మవారే చెప్తున్నాం. కాబట్టి అందరూ తప్పు చేసిన వారే, పాపం చేసిన వారే. ఇది స్వామివారు ఏం చేస్తారంటే, ఆయన శాస్త్రం మనకి ఇచ్చారు. ఇది మనకి స్వామివారి కర్ణకళేబరం దేహం ఇచ్చారు. ఈ ఆత్మకి దేహం ఇచ్చి జ్ఞానం ఇచ్చి, ఆ తర్వాత ఆ జ్ఞానం వల్ల నేర్చుకోవడానికి వేదం ఇచ్చి, శాస్త్రం ఇచ్చి, శాస్త్రం మనకి అర్థం చెప్పడానికి ఆచార్యవాడు పంపించి, ఆళ్వారంతరు పంపించిన తర్వాత కూడా మనము లౌకికంలో ఇలాంటి తప్పు విషయం ఏదో విషయం అని చేస్తే మనం ఏది చేయకూడదో అదే చేస్తున్నాం. ఇదన్నీ చూసిన తర్వాత స్వామివారికి కోపం వస్తుంది. ఆయన అన్ని ఇంత ప్రయత్నం చేసిన తర్వాత కూడా మనం ఆయన చెప్పిన ఫాలో చేయకుండా ఆయన కోపం వస్తుంది కదా. కోపం వస్తుంది. ఏం చేస్తారు, ఇది తప్పు చేస్తున్నారు అని ఆయనకు కోపం వస్తుంది. ఇది ఎలా అంటే, ఒక బిడ్డ ఉంది, బిడ్డ తప్పన మార్గంలో పోతున్నాడంటే తండ్రికి కోపం వస్తుంది కదా. సర్వలోకము తండ్రి ఆయనే కదా. సో అమ్మవారు ఎలా లోకమన్నికి మాతావో స్వామివారిద దేవదేవో హరిపితాను విష్ణుపురాణంలో చెప్తుంది. లోకమన్నికి పిత ఎవరు? శ్రీ మహావిష్ణుడే. ఆయన మనం తప్పు చేసిన చూసి కోపం వస్తుంది ఆయనకి. మనము ఏం చేస్తున్నామంటే, మన ఆచార్య వాడు ఎక్స్పెక్ట్ చేసిన మెథడ్ అంటే, మన అందరూ అమ్మవారి దగ్గర వెళ్తుండి, అమ్మా నేను తప్పు ఇదిదా స్వామివారి దగ్గర మనం ఎలా ఒక గుడికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే, ఫస్ట్ మనం అమ్మవారి గుడికి వెళ్ళాలి, అమ్మవారి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. అమ్మా నేను ఇన్ని తప్పు చేసినమ్మా సమీక్షండి, ఈ తర్వాత నేను ఈ తప్పు చెయ్యను నేను అని అమ్మవారి దగ్గర ప్రార్థన చేయాలి. అమ్మవారు ఏం చెప్తుందంటే, మన దగ్గర ఒక ప్రామిస్, ఒక ఉరుది, ఒక ప్రమాణం, ఈ తర్వాత నువ్వు ఈ తప్పు మళ్ళీ చేయకూడదు అమ్మా, ఖచ్చితంగా నేను చేయను, మీ కృప వల్ల నేను తర్వాత చేయనమ్మా అని అమ్మవారి దగ్గర మనం వాక్ ఇవ్వాలి. మనం నువ్వు ప్రదక్షిణ చేసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళు, నేను మాట్లాడుతున్నాను అమ్మవారు చెప్తున్నారు. ఈ శ్లోకతుల వ్యాఖ్యానం అదా. మనం ప్రదక్షిణ చేసుకొని స్వామివారి దగ్గర పోతున్న లోపల అమ్మవారు స్వామివారి దగ్గర మాట్లాడుతున్నారు. ఎలా, నా బిడ్డ వస్తుంది అక్కడ, ఆయనకి మోక్ష ఇయ్యండి. స్వామివారి కోపం. ఆయన శాస్త్రం ఎప్పుడు స్వామివారి శాస్త్రానికి చాలా పరిపూర్ణంగా మర్యాద ఇస్తున్న స్వామి. ఆయన ఈ శాస్త్రం అని చెప్పిన ఒక్క కూడా ఆయన వినలేవు. అన్నీ దీనికి ఎదురుగా చేస్తున్న వారు, ఆయనకి ఎదురు నేను మోక్ష ఇయ్యాలి అని అన్నారు స్వామి. అమ్మవారు చెప్తున్నంటే, శాస్త్రం ఆయన మీ దగ్గర వచ్చి శరణాగతి చేసిన తర్వాత కూడా తప్పు చేస్తున్నారు ఆయన, నేనేం చేయాలి, ఎలా చేయాలి స్వామివారు అడుగుతూనే ఉన్నారు. అప్పుడు స్వామివారికి దగ్గరన అమ్మవారు ఏం చెప్తున్నారంటే, కిమే తత్ నిర్దోష కా ఇది జగది అంటే, ఇది ఏంటి స్వామి, ఇది ఈ ప్రకృతి మండలంలో ఉన్న వరకు తప్పు చేయలేకున్న వారు ఎవరా ఉన్నారా? మీరు తప్పు చేసిన వారు శాస్త్రం మాత్రమే చూస్తే మీ కృపని ఎవరు చూడాలి? స్వామివారికి స్వాతంత్ర్యం, అదేవిధంగా శాస్త్రం ఎంత దూరం ప్రాధాన్యమో అదికన్నా ఇంకా ప్రాధాన్యమైన విషయం ఏంటంటే స్వామివారి కృప. మీ కృపలు చూడాలి కదా స్వామి అని అమ్మవారు చెప్తున్నారు. అందుకే స్వామివారు చెప్తారు, ఉచితై ఉపాయై. ఏం చెప్తున్నారంటే, మన ప్రదర్శన చేసుకుని పోయిన లోపల స్వామి దగ్గర పోయే లోపల ఉచితమైన మాటలన్నీ చెప్పి, ఉచితమైన మాట ఉపాయేగి. అది ఇంకా స్వామివారు ఏం చెప్పారంటే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి చెప్పు, నేను శాస్త్రం చూడాలని, నువ్వు ఏంటంటే నేను కృపలు చూడాలని చెప్తున్నావు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి చెప్పును. స్వామివారు అమ్మవారి దగ్గర సరెండర్ అయిపోయారు. ఆయనకి మార్గలేవో, ఈమె ఖచ్చితంగా అమ్మ మన కోసం మాట్లాడి షీ వోంట్ గివ్ అప్ ఆన్ అస్. సో ఖచ్చితంగా ఎంత దూరం పోవాలో అంత దూరం పోతుంది మనం కాపాడడానికి. సో ఇప్పుడు స్వామివారి కిందకి రావాలి.
ఎందుకంటే అల్లిమా మలర్ మయక్కుகள் ఆగియం నిற்குమమ్మా అని ఆழ்వార్ పాసురం. అమ్మవారు చూస్తారంటే ఆయన అన్నీ ముడిసిపోయారు, ఆయనకి ఏమి గుర్తుకు రాదు. హీ విల్ బీ ఇన్ మెస్పరైజ్డ్ తెన్నాధినావిని హీ విల్ బీ ఇన్ మెస్పరైజ్డ్ స్టేట్. అమ్మవారోட మాటలు, అమ్మవారోட అంత కనివాన అంత దృష్టి, పార్వ, నేత్రం ఇదన్నీ చూసిన ఏమైందంటే ఆయన కిందకి రావాలి. ఇప్పుడు అమ్మవారు స్ట్రిక్ట్గా ఉన్నారు, నువ్వు ఆయనకి మోక్ష ఇవ్వాలి. లాస్ట్గా స్వామివారు ఏం చెప్తారు, ఇప్పుడు నేనేం చెప్పాలి, నేనేం చెయ్యాలి చెప్పు. ఓకే, నువ్వు శాస్త్రం చూడాలి, కృపయి చూడాలి. నేను ఒక మార్గం ఇస్తున్నాను. అమ్మవారు దేవుడికి చెప్పిన మార్గం. మీ దగ్గర ఎవరెవరు వచ్చి శరణాగతి చేస్తున్నారో వాళ్ళ దగ్గర నువ్వు మీ కృపను చూపు. ఒకవేళ శరణాగతి చేయలేకుండా ఎవరు ఉన్నారో వాళ్ళపైన మీ శాస్త్రం పెట్టుకొని నువ్వు మీ ఏం ఆయనకి ఏం శిక్ష ఇవ్వాలో ఇవ్వండి, నేను ఏం అనుకోను. ఇది మార్గం మంచి ఉందే, స్వామివారి చెప్పే మాటలు. ఈ మార్గం మంచి ఉందే. ఈ తర్వాత శరణాగతి ఎవరు చేస్తారో వాళ్ళందరికీ మోక్షం. శరణాగతి చేయలేకుండా వాళ్ళు నేను శాస్త్రం చూపించుకొని నేను ఐ విల్ డిస్కస్ అబౌట్ దట్ అని అన్నారు. ఇప్పుడు అమ్మవారు స్వామివారి దగ్గర మాట్లాడిన తర్వాత తన గుడికి వచ్చేసి ఆమె సెపరేట్గా ఒక ప్లాన్ చేస్తుంది. లోకముల అందరినీ మనం ఇప్పుడు శరణాగతి చేయమని చెప్పాలి. మనందరి పిలిచారు అమ్మవారు, జీవాత్మ అందరి పిలిచి నువ్వందరూ స్వామివారి దగ్గర వెళ్ళి శరణాగతి చేయండి. ఎందుకంటే శరణాగతి చేస్తే స్వామివారు మోక్ష ఇవ్వాలి. అది స్వామివారి దగ్గర వాకు తీసుకున్నారు కదా, శరణాగతి చేసిన వారు మోక్షమని. ఇప్పుడు అమ్మ ఏం చెప్పింది, అందరూ శరణాగతి చేయండి. ఎందుకంటే ఉచితై ఉపాయై అని అన్నారు. అంటే ఎందుకంటే మన పైన అమ్మవారికి ఉన్న మాతృత్వ వాత్సల్యం అది స్వామి దేశికన్ తన ద్వయాధికారంలో ఈ శ్లోకమ సింపుల్గా వ్యాఖ్యానం చేస్తారు అక్కడ. అప్పుడు చెప్పిన మాట అయితే మాతృత్వ వాత్సల్యం ఎక్కువ పైకి వచ్చింది అని అన్నారు. మన పైన మా అమ్మ కదా, అంత వాత్సల్యం అది లోపల కంట్రోల్ చేయలేకుండా బయటికి వచ్చిన వాత్సల్యం అది. అలాంటి చేసి మన కోసం మాట్లాడాలి. ఉచితైకి ఉపాయేకి అన్ని మాటలు చెప్పిన కాబట్టి మనందరూ చెప్పాడు, అమ్మా నువ్వే నాకు మాత, సర్వలోక మాత శ్రీరంగనాయకియే, నీవు నన్ను మీ గోష్ఠిలో ఇదికి 50 శ్లోకంలో అదే రఘుధరా రామస్య గోష్ఠీ కృత వ్యాఖ్యానం ఆ వీడియోలో చూడండి, చాలా విశేషమైన వ్యాఖ్యానం అది. సో నన్ను మీ గోష్ఠిలో అన్వయం చేసుకోమా అని స్వామివారు చెప్పిన శ్లోకం ఇది. ఇదే మన శ్రీ స్వామి దేశికనోడ రహస్య రత్నావళి అని ఒక చిన్న రహస్యం ఉంది. దాంట్లో 4, 5 2 సూర్ణికలు ఉన్నాయి. రెండుమే అమ్మవారోడ ఈ విశేష వైభవం గురించి స్వామివారు చెప్పిన మాటలు. ఎలా అంటే సర్వస్వామినియాయ్ சர்வேஸ்வரனுக்கு சேஷமாய் சக தர்மச்சாரிணியான பெரிய பிராட்டியார் இத்தலையில் வாத்சல்யத்தாலும் அத்தலையில் வால்லபியாதிசயத்தாலும் புருஷகாரமாய்க்கொண்டு இஜ்ஜீவர்களுக்கு தஞ்சமாகிறாள். இவளை புருஷகாரமாக்க வேண்டுவது ఈశ్వరన్ దండధరణాగయాలే. అంటే స్వామివారికి ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకం ఉంది కదా, ఈ శ్లోకంలో ఉన్న క్రిస్పాన మీనింగ్ ఇంకొక సూత్రంలో పోయింది. ఏంటంటే అమ్మవారు మన పైన వాత్సల్యం చూపించి మనము మార్చారు. అదేవిధంగా స్వామివారి పైన తన వాల్లభ్యం తన ప్రేమ మన దగ్గర కృప, ఆయన దగ్గర ప్రేమ చూపించి ఆయన మన కోసం పురుషకారమా ఉండి ఆయన మన కోసం కృప చేయడానికి చేశారు. అదేవిధంగా అంజయ సూత్రంలో ఏం చెప్పింది, ఈవిడ ఎందుకు అమ్మవారు పురుషకారంగా ఉండాలంటే స్వామివారు శాస్త్రం చూసుకొని దండకారణ అవుతుంది కదా. అంటే స్వామివారు శాస్త్రం చూసుకొని ఎవరు తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష చేయాలి, మంచి చేసిన వారికి కృప చేయాలి ఉన్నారు కదా. అలాంటి ఉన్న స్వామివారిని పరిపూర్ణ కృపా వలన చేసినది అమ్మవారు మాత్రమే. సో ఇది నుంచి మనం ఏం తెలుసుకోవాలి స్వామి అంటే, సర్వలోకం మాత అమ్మవారే. మనకు రక్షణ కావాలంటే ఫస్ట్ మనం అమ్మవారి దగ్గరనే శరణాగతి చెయ్యాలి. అమ్మవారు పూర్వంగా మనము స్వామివారి దగ్గరన వెళ్ళాలి.
ఇదెல்லாம் స్వామి దేశికన్ తన అధికార సంగ్రహం ప్రబంధంలో, అదేవిధంగా అధికార శంకర రహస్య త్రేసారతోడ గురు పరంపర పంక్తి ఫస్ట్ ఉద్భవగాతుకు ముందుకు వచ్చిన గురు పరంపర సారంలో చెప్పిన విషయం అది. తిరుమகள் ఎన్నుయిర్ தந்தளித்தவரை சரணம் புக்கு யான் அடைவே அவர் குருக்கள் நிறைவணங்கி பின்னருளால் பெரும்பூதூர் வந்த வள்ளல் பெரிய நம்பி ஆளவந்தார் மணக்கால் நம்பி நன்னெறியை அவர் குறைத்த உய்யக் கொண்டார் நாதமுனி ஷடகோப சேனநாதன் இன்னமுத திருமகள் என்றிவரை முன்னிட்டு எம்பெருமான் திருவடிகள் అలగిండ్రోమే. ఇలాంటి ఆచార్య సంబంధం వల్ల అమ్మవారి దగ్గర శరణాగతి చేసుకొని మనందరూ స్వామివారి దగ్గర వెళ్ళాలి అని ఒక మార్గం ఉంది. శ్రీ వైష్ణవ సంప్రదాయమే గురు పరంపరా మార్గంగా ప్రధానం. మన ఆచార్యుడు మన ప్రాచార్యుడు, అలాంటి మొదలాచార్యుడు, అది అక్కడి నుంచి భగవద్ రామానుజుడు నుంచి పెరియనంబి, అక్కడి నుంచి ఆలవందార్, నాదముని, ఆ తర్వాత నమ్మాళ్వార్ నుంచి విష్ణుసేన, అందరూ వెళ్ళి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దగ్గర ప్రార్థన చేసుకొని అమ్మవారు పూర్వంగా, అమ్మవారుల శ్రీపార్శ్వ పూర్వంగా, అమ్మవారు పురుషకాల పూర్వంగా అందరూ స్వామివారి దగ్గర వెళ్ళి శరణాగతి చేయాలి. ఈ పంగుని ఉత్తరంలో అందరూ పక్కన ఉన్న అన్ని స్వామివారి గుడికి వెళ్ళండి. అమ్మవారు స్వామివారు కలిసి ఉన్న పెళ్ళి రోజు ఇది. అక్కడ వెళ్ళి స్వామివారి అమ్మవారి దగ్గర ప్రార్థన చేసుకోండి, శరణాగతి చేయండి. శరణాగతి చేసిన వల్ల అందరికీ స్వామివారు కృప ఖచ్చితంగా చేస్తారు. మీకు కావాల్సిన ఏమి కోరికలు ఉందో అన్నీ ప్రార్థన చేయండి. ఇంట్లో అందరికీ అమ్మవారి సుభిక్షం వల్ల అందరి ఇంట్లో మహాలక్ష్మి నిత్య వాసన చెయ్యాలని ఆ మహాలక్ష్మి పాదార విందంలో ప్రార్థన చేసుకొని, అదే ఆమె పూర్వంగా శ్రీ మహావిష్ణు దగ్గర ప్రార్థన చేసుకొని శ్రీమదే రామానుజాయ నమః, శ్రీమదే నిఖమాంత మహాదేశికాయ నమః, అస్మద్ గురుభ్యో నమః. Thank you.